ఇంత వేల మంది దాదాపు ఈ 5K రన్లు 21K 10K 5K పెట్టారు. రాజన్న 21K లేదు, అన్న 21K ఉరికిచ్చిన అనుకో నేను మళ్ళీ స్పోర్ట్స్ మంత్రికి రాజీనామా చేయాల్సి వస్తుంది, నేను మళ్ళీ వారం అని చెప్పిన. అందుకే 5K వచ్చిన. దయచేసి జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, హ్యాపీగా ఉన్నామా హ్యాపీగా ఉంచినామా ఈ రెండే జీవితాన్ని సంతోషిస్తాయి. హ్యాపీగా ఉండాలా, హ్యాపీగా ఉంచాలా. అది వ్యక్తులను కావచ్చు, ప్రకృతిని కావచ్చు, వ్యవస్థను కావచ్చు, మనకి మనం కావచ్చు, పర్యావరణాన్ని కావచ్చు. ఎప్పటివరకైతే ఈ ఐడియాలజీ ఫ్రేమ్ మన దగ్గర కాకపోతే మనకంతా కూడా చర్యగా కనిపిస్తుంది. మనం హ్యాపీగా లేకపోతే ప్రపంచంలో ఏమనుకుంటూ ఉండవు, హ్యాపీగా మాత్రం ఉండవు. అబ్బా జీవితంలో ఏమైపోయింది అని ఆయన అనుకుంటారు, కానీ ప్రపంచం హ్యాపీగా ఉండడం చూసి బాధపడుతూ ఉంటారు. ఆ హ్యాపీ మూమెంట్స్ నీ దగ్గరనే ఉంటాయి. అది నీ మర్చిపోయి ప్రపంచం నీకు చూస్తే అర్థం ఉండదు. కాబట్టి కొడుతూ ఉన్నా క్రీడల పట్ల ఆసక్తి ఓనాడు ఉంటుండే, క్రీడలకి ఇంత ఎంకరేజ్మెంట్ లేకుంటుండే. ఈ రోజు క్రీడలకు ఎంకరేజ్మెంట్ ఎంత ఉందంటే, ఈ రోజు మన తెలంగాణలో ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి అందరూ జాగ్రత్తగా వినాలి. ఇది మన తెలంగాణ, ఇది మన వరంగల్. ఈ వరంగల్లో తెలంగాణలో ఈ గడ్డ మీద మన జరిగిన ఒలింపిక్స్ లో దాదాపు మన తెలంగాణ కంటే చిన్న దేశమైనటువంటి సౌత్ కొరియా 36 గోల్డ్ మెడల్స్ తీసుకున్నది. 36 గోల్డ్ మెడల్స్. మన తెలంగాణ భారతదేశం 340 కోట్ల జనం, 4 కోట్ల జనం ఉన్న తెలంగాణలో మనం ఒక గోల్డ్ మెడల్ సంపాదించలేకపోయినాం. ఆ దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా ఒక ఫుట్బాల్ ప్లేయర్, క్రీడా అభిమాని. అట్ ద సేమ్ టైం ఆయన ఆలోచన విధానం ఈ రోజు రాష్ట్రంలో గ్రామ స్థాయికి సీఎం కప్ పేరు మీద అంచెలంచెలుగా గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, అక్కడి నుంచి జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి ఆడిపించే విధంగా ఎన్నో స్టేజ్ల మీద క్రీడాకారులు ప్రోత్సాహం చేసే కార్యక్రమం తీసుకున్నాం. మీరందరూ హెల్తీగా ఉన్నారు. ఈ డ్రెస్ కోడ్, ఈ గ్రౌండ్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, ఇది మొత్తం రాష్ట్రం అంతా కూడా వ్యాపింపజేయాలి. 100% రాష్ట్రం మొత్తం మీద నాయని రాజేంద్ర రెడ్డి వాళ్ళు లేకపోయిండొచ్చు, కానీ ఒక మంత్రిగా, ఒక స్పోర్ట్స్ చైర్మన్ గా ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మొన్ననే ఇక్కడ వరంగల్ వరంగల్ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడ ఇచ్చారో 4వ స్పోర్ట్స్ స్కూల్ ని వరంగల్కి ఇచ్చారు. గట్టిగా దీనికైతే చప్పట్లు కొట్టవలసిన ఎంత కొడతా ఉన్నా. ఎంకరేజ్మెంట్ లేకుంటే ఏది జరగదు. వనపర్తికి ఇవ్వాల్సినటువంటి స్పోర్ట్స్ స్కూల్ ని ఈ ఉమ్మడి వరంగల్ మరి అభిమానంగా హనుమకొండ జిల్లా ఎమ్మెల్యే అంతా కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళిండ్రు. మా దగ్గర పొటెన్షియాలిటీ ఉంది, మా ప్లేయర్లు ఖచ్చితంగా కావాలంటే ముఖ్యమంత్రి గారు తన సొంత చదువుకున్న ఊరిని, చదువుకున్న మండలాన్ని, చదువుకున్న జిల్లాని వదిలిపెట్టేసి మీకోసం ఇక్కడనే హనుమకొండలో వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చారన్న మాట నేను అందరూ గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఇండోర్ స్టేడియంస్ కూడా అవకాశం ఇచ్చాం. మీరు ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేయండి, మీ పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. ఇంతకుముందు మా శివసేన చెప్పారు, చిన్న చిన్న విషయాలకి మూడబోయే పరిస్థితి, చిన్న చిన్న విషయాలకి సూసైడ్కి ఆలోచన వచ్చే పరిస్థితి. ఇది ఒక్క గ్రౌండ్ మాత్రమే కాపాడగలుగుతుంది. ప్రపంచంలో ఏది కాపాడలేదు. గ్రౌండ్ మాత్రమే గెలుపు ఓటమి ఈ రెండింటి మధ్య జీవితాన్ని గట్టిగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ మత్తు వదలాల, మైదానాలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. మత్తు వదలాల, అడిక్ట్ అయిపోయిన మత్తుకి, బానిసైపోయిన మత్తుకి, పేకాటకి, గంజాయికి ఇవన్నీ కూడా వదిలి గ్రౌండ్ కు చేరాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యి 5 నెలలు అవుతా ఉంది. 5 నెలల్లో ఈ రోజు వరంగల్లో ఇప్పుడు మీ ఇంట్లో చూసిన తర్వాత ఉన్న సంతోషం ఈ 5 నెలలు నాకు ఎప్పుడూ లేదు. ఈ విధంగా కార్యక్రమాలు చెయ్యాలా. స్పోర్ట్స్ మినిస్టర్ ఏదో ఫ్యాన్ కింద కూర్చొని, టేబుల్ కింద కూర్చొని గ్రౌండ్ కావాలన్నా, ప్యాడ్ కావాలన్నా, బెల్ట్ కావాలన్నా కాదు, గ్రౌండ్ లో ఏం చేయాలి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో మాదిరిగా కాకుండా గతంలో స్పోర్ట్స్ మినిస్టర్ అందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న గ్రౌండ్స్ గురించి ఆలోచన చేసేవాళ్ళు. కానీ నా దగ్గర లిస్ట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది గ్రౌండ్స్ ఈరోజు మొత్తం క్లీన్ చేపిస్తా ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా ఉన్నాం, స్పేర్ తయారు చేస్తా ఉన్నాం, కోచ్లు ఇస్తా ఉన్నాం. కోచ్లు ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కోచ్లు తెప్పించి ఖచ్చితంగా పొటెన్షియల్ ఉన్నటువంటి తెలంగాణలో ఈ రోజు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ఒక్కటే కాకుండా వాళ్ళని ఒక స్థాయిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి చిన్నారా అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరూ కూడా
మ్యాచ్యూర్డ్ కలిగినటువంటి ఆలోచన విధానంలో అందరూ ఎత్తున కనిపిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినాం. మీద మీకు ఎక్కడైనా ఏ ప్లేయర్ తో అయినా ఖచ్చితంగా అందరూ గేమ్ కనిపిస్తే ఖచ్చితంగా దీనిలో పెట్టే వెబ్సైట్ లో ఆమె పికప్ చేస్తాం. ఖచ్చితంగా 100% తెలంగాణ కలిసి ఇంకా స్వార్థంగా మా నాయకుడు రాజేంద్ర గారికి కూడా ఎమ్మెల్యే ఆలోచన చేయాలి. కూడా ఇక్కడికించే ఈ దేశానికి ఇక్కడికించే వరంగల్ కించి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే విధంగా ఖచ్చితంగా గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేయబోతున్నాం, చేస్తామని మాట ఇస్తా ఉన్నా. ఇంకా మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలని కూడా స్పోర్ట్స్ పరంగా ఏది అవకాశం ఉంటే అది ఖచ్చితంగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఒక చక్కటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారు. 2,500 మంది కాడికి హాల్ట్ చేసామన్నా లేకపోతే ఎక్కడ వచ్చేవాళ్ళని చెప్పారు. ఎక్కడ చూసినా వరంగల్ అంతా కూడా మీలాంటి టీ షర్ట్లతో ఒక వైభవం కనిపిస్తా ఉంది. ఒకవేళ డ్రోన్ కేబుల్తో తీస్తే మొత్తం వరంగల్ కి బ్లూ పెయింట్ వేసింది విధంగా ఈరోజు ఒక శోభ వచ్చింది. అది మీ నుంచే సాధ్యమైంది. కాబట్టి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. మీ అందరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మర్చిపోవద్దు, మీ అందరి వాకిటి సీఎం ఉన్నారు మర్చిపోవద్దు, మీ అందరి శివసేన రెడ్డి ఉన్నారు మర్చిపోవద్దు, మీ అందరి ఎమ్మెల్యే ఉన్నారు మర్చిపోవద్దు తెలియజేసుకుంటూ ఓ మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రం నుంచి ఈ వరంగల్ నుంచి దేశానికి పరిచయం చేసే విధంగా మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతే మేమంతా వెనుక ఉన్నామన్న మాట గుర్తు చేస్తూ ఈ వరంగల్లో మేము వచ్చినప్పుడు విజయ డైరీ గురించి మా సోదరులు అడిగారు. 25 కోట్లు కాదు 35 కోట్లైనా మరొకసారి పూర్వ వైభవం వరంగల్ కి వచ్చే విధంగా విజయ డైరీని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మరొక విషయం తెలియజేస్తా ఉన్నా. ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. ఖచ్చితంగా పిల్లల్ని టీవీలకు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యే విధంగా కాకుండా వాళ్ళ జీవితంలో ఒక గోల్ నిర్ణయం చేసుకునే విధంగా వాళ్ళ జీవితంలో అదే ప్రపంచం అనే విధంగా ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ చేసి గ్రౌండ్ కు అటాచ్మెంట్ చేయండి. జీవితంలో వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఇవ్వండి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల మంది గ్రౌండ్ కి చేరినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా తరఫు నుంచి రేవంత్ నా తరఫు నుంచి ధన్యవాదాలు ముగిస్తా ఉన్నా. జై హింద్.